నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు, ఆయన భార్య భాగ్య, వారి 4 ఏళ్ల కుమారుడు నిహాన్ష్, 2 ఏళ్ల కుమార్తె సాన్విక సిద్దిపేట నుంచి కార్లు స్వగ్రామానికి బయలుదేరారు. అప్పనపల్లి శివారులోకి చేరుకున్న సమయంలో కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో కారుని బయటికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యుల 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒక చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 4 ఈ ప్రమాదం బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల కుటుంబానికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.